జీప్ సఫారీ స్టార్ట్ చేసుకుని మనం వెళ్ళబోతున్నాం లోపలికి జీప్ సఫారీలోకి. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ మామూలు లేదా? To our subscribers and say to like and subscribe. Subscribe our channel. మొత్తం థిక్ ఫారెస్ట్ లోపలికి వచ్చేపాటికి చీకటి అయిపోతున్నాం. మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగిందంట అక్కడ. ఎకో పాయింట్, అది ఎకో పాయింట్ అంట. చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగింది అక్కడే అంట. ఏ బోత్ ఆర్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఇక్కడ మున్నార్లో వచ్చేపాటి వర్షం పడుతుంది. మనం ఇప్పుడు లోపల ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం అనమాట. దీనిలో జీప్ వేసుకుని లోపల సఫారీ చేయడానికి వెళ్తున్నాం. ఫారెస్ట్ ఏరియా వచ్చేపాటికి మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అట్లా వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ జీప్ కనిపిస్తుంది కదా, ఈ జీప్ లోనే సఫారీకి వెళ్ళబోతున్నాం లోపలికి. మిడ్ అంటే జంగిల్ లోపలికి, ఫారెస్ట్ లోపలికి వెళ్ళబోతున్నాం. మనకి ఏమన్నా కనిపిస్తాయా లేదా చూద్దాం. యానిమల్స్ ఏమన్నా కనిపిస్తాయా లేదంటే మనకి ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ వచ్చేపాటికి ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం 3 hours అనమాట ఈ జర్నీ. 3 hours వచ్చేపాటికి మనకి ఇక్కడ 3000కి ఇచ్చాడు ఆఫర్. ఇది మనకి ఇంకా మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ శంగులం డ్యామ్ పక్కనే ఉండిద్ది. మనం బోటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే సఫారీకి వెళ్ళబోతున్నాం. మొత్తం మీరు చూసుకోండి. ఈ సఫారీ అయితే మాత్రం అంటిల్ డై అంట, అంటే మనం చనిపోయే వరకు కూడా మనం మర్చిపోవంట, అంత బాగుండిద్ది అంటే ఇది మొత్తం. మరి ట్రై చేయమంటున్నారు, మనం ట్రై చేసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు మున్నార్ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ సఫారీ అయితే. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం ఇన్ ద డీప్ ఫారెస్ట్. మనం ఇప్పుడు జీప్ సఫారీలో ఉన్నాం అనమాట. జీప్ సఫారీలో లోపలికి వెళ్ళి చూడండి, మొత్తం ఫుల్ వీడియో, చాలా అడ్వెంచరస్గా ఉండిద్ది. మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమి ఉన్నాయి లోపల అవన్నీ కూడా కనిపిస్తాయి మనకి. ఇది మొత్తం 3 hours రైడ్. ఒక పక్క ఎండ, ఒక పక్క వాన వస్తుంది అనమాట. ఇటు సైడ్ రెండు అలా వస్తున్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ ఎండ ఉంది, ఇందాక మనం ఉన్న చోట వాన పడింది. చూడండి ఇప్పుడు లోపల ఏముంటాయి, వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి లోపల. మనం చూద్దాం ఇప్పుడు లోపల ఏముంటాయి, ఎంత బాగుంటాయో. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందని చెప్పని అన్నారు అక్కడ లోకల్స్. అందుకోసం ఇప్పుడు ఇక్కడ సఫారీకి అయితే వెళ్తున్నాం. దారిలో ఉన్నాం మనం ఇప్పుడు, సఫారీకి వెళ్ళే దారిలో. ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇది ఫారెస్ట్ ఏరియా లోపలికి చిన్న వీళ్ళందరూ సఫారీ చేస్తున్న వాళ్ళే, మన ముందు వెళ్ళిన వాళ్ళు. సఫారీ ప్రైస్ వచ్చేపాటికి 3500 అనమాట, అంటే 4000. కానీ ఒక 500 డిస్కౌంట్ ఇచ్చాడు, 3500 పడింది 4 మెంబర్స్కి. మనం సఫారీ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి దారులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఘాట్ రోడ్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అంట. లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. ఇంత మనం టీ ప్లాంట్స్ చూసాం కదా, ఇప్పుడేమో కాఫీ ప్లాంట్స్. ఇవి దీని నుంచే కాఫీ పండిద్ది అక్కడ. మనం అరకులో వెళ్ళినా కానీ చూడగలం ఈ కాఫీ ప్లాంట్స్, టీ ప్లాంట్స్ అవన్నీ. చాలా చిన్న రూట్, ఇంకా కిందకి వెళ్తాం మనం ఇప్పుడు. పెట్టుమట్టి డ్యామ్, అదిగోండి చెప్పర డ్యామ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. పెట్టుమట్టి డ్యామ్, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళేది. పెట్టుమట్టి డ్యామ్ దగ్గరికి వెళ్తాం మనం ఇప్పుడు. కింద ఉంది అది డ్యామ్ ఎక్కడో. మనం ఇప్పుడు అంత దూరం జర్నీ చేయాలన్నమాట ఈ జీప్లో పెట్టుమట్టి డ్యామ్ దగ్గరికి. చూడండి అసలు ఎలా ఉందో మొత్తం రోడ్డు, బాగులేదు లేదు అసలు. సఫారీ, ఎంజాయ్ ద సఫారీ. ఏదో కాఫీ ట్రీ, కోకో ట్రీ, ఇవన్నీ చాక్లెట్ ట్రీస్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఉన్నాయి కోకో ట్రీస్. చాక్లెట్ తయారయ్యేది వీటితోనే, అందుకే ఇక్కడ చాలా చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వీటితో చాక్లెట్ తయారు చేస్తారంట. ఇవన్నీ మీరు ఇప్పుడు చూస్తున్న మొత్తం చాక్లెట్ ట్రీసే. కింద వ్యాలీ, డీప్ వ్యాలీ ఉంది చూడండి అక్కడ. చాలా డీప్ వ్యాలీ ఉంది కింద. మొత్తం థిక్ ఫారెస్ట్ లోపలికి వచ్చేపాటికి చీకటి అయిపోతుంది. మనం ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ. ఇవి కారులో మాత్రం కుదరదు, ఇది ఓన్లీ జీప్లో అయితేనే కుదిరిద్ది ఇది మొత్తం. కాబట్టి జీప్ సఫారీయే చూస్ చేసుకోండి. కారులో వెళ్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం ఇరుక్కుపోయినట్టే, ఎందుకంటే అసలు కారు సరిపోదు అనమాట. అంటే చాలా చిన్న చిన్న రోడ్లు అను. మీరు చూడండి రోడ్డు ఎంత చిన్నగా ఉందో. జీప్లో అయితేనే వాళ్ళు డ్రైవర్స్ ఇక్కడ వాళ్ళు అలవాటు కాబట్టి ఆ రూట్ ఇదైంది. మనకు టర్నింగ్స్ కూడా ఎలా ఉందంటే ఒకేసారి టర్నింగ్స్ తిరగలేం, ముందుకెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి తిరిగే టర్నింగ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మనకు పెద్ద రూట్ వచ్చింది చూడండి ఇక్కడ రోడ్డు. రిపుల్ వాటర్ ఫాల్స్ దగ్గరగా ఉన్నాం. ఇది మనం మనకి జిప్ రైడ్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మన ఇందాక ఫారెస్ట్ రైడ్ ఉంది కదా, ఇది వచ్చేపటికి జిప్ లైన్. అది వాటర్ మీద నుంచి, అంటే రివర్ అటు ఇటు ఉండేది క్రాసింగ్, దాని మీద నుంచి వెళ్ళేది అనమాట ఈ జిప్ లైన్.
రివర్ మీద నుంచి వెళ్ళేది ఇది, రివర్ వ్యాలీ అడ్వెంచర్. చూడండి రివర్ మీద వెళ్ళేది ఇది. ట్రిపుల్ వాటర్ ఫాల్స్. ఇందాక మనం ఫారెస్ట్ చూసాం కదా జిప్ లైన్, ఇది వచ్చేపాటికి రివర్. లాంగెస్ట్ జిప్ లైన్ అంట ఇక్కడ మున్నార్లో, లాంగెస్ట్ జిప్ లైన్ ఇది. అండ్ ఆ చివర అలాగ తీసుకెళ్తారు జిప్ లైన్. పైన మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం జిప్ లైన్లో వెళ్ళబోతున్నాం. ఇది మొత్తం రివర్ జిప్ లైన్ అనమాట. ఈ జిప్ లైన్ క్రాస్ చేసుకొని మనం అటు సైడ్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇది ఇప్పుడు మనం చేయబోతున్నాం అనమాట. ఈ చూడండి ఎలా ఉండిద్దో, నేను మీకు వీడియో తీసుకుంటూ చూపిస్తాను. మొత్తం జిప్ లైన్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇదిగోండి మనం వెళ్తున్నాం ఇప్పుడు జిప్ లైన్ లో. జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ మామూలు లేదా. ఈ ఆరిపారియా కమింగ్ ఫ్రమ్ మున్నార్. చూడండి మున్నార్ లో ఇక్కడ జిప్ లైన్. సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరికొన్ని ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. చూడండి ఎలా ఉందో మొత్తం. ఎక్స్పీరియన్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా కమ్యూనిటీలో జాయిన్ అండి ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే మాత్రం. చూడండి జిప్ లైన్ మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఇక్కడికి వచ్చేసాం. ఓకే ఫైనల్గా జిప్ లైన్ ఇటు సైడ్ రీచ్ అయ్యాం. అటు సైడ్ నుంచి అటు వెళ్ళాలి. మనం జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని ఒక సైడ్ వచ్చాం. ఇటు నుంచి మనం ఇక్కడ పైకి ఎక్కి మళ్ళీ అటు వెళ్ళాలన్నమాట. మున్నార్లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. టికెట్ వచ్చేప్పటి 500 రూపీస్. అందరికి నచ్చిద్ది. చూడండి ఈ మెట్లు ఎక్కేటప్పుడు వీడియో తీయడం ఇబ్బంది ఉంది, కొద్దిసేపు పైకి ఎక్కే చూపిస్తాను నేను మీకు. ఇక మీరు చూసుకుంటే మాత్రం ఇంత హైట్లో ఉంది కదా. మనం ఇప్పుడు ఈ జిప్లో నుంచి మనం వచ్చిన దారిలో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను చూడండి. మొత్తం బాగుండిద్ది, మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది మళ్ళీ రిటర్న్ అనమాట. ఇప్పుడు లాంగెస్ట్ జిప్ లైన్ ఇది, రివర్ మీద నుంచి. ఇది కింద రివర్ కనిపిస్తుంది కదా, దాని మీద నుంచి మనం ఇప్పుడు వెళ్తాం అటు. ఇదంతా చూడండి మనం ఇప్పుడు వెళ్దాం అటు మళ్ళీ. ఓకే మనం వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం. ఓకే రెడీ. ఓకే రెడీ. మామూలుగా లేదా, మామూలుగా అంటున్నారే. ఇదిగోండి మనం చేసిన జిప్ లైన్ అక్కడ కనిపిస్తుంది చూడండి. అటు నుంచి మనం జిప్ లైన్ చేసి ఇటు వెళ్తున్నాం. మనం ఇప్పుడు పొన్ముడి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఆ రూట్లో ఉన్నాం మనం ఇప్పుడు. వర్షం, ఇలాంటి క్లైమేట్, ఇలాంటి పక్కన మనకి నేచర్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మున్నార్లో ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇది మొత్తం మనకే బ్రిటిష్ గవర్నమెంట్లో కట్టారంట. మనం వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జ్ కదులుతూ ఉండిద్దంట. చూడండి మొత్తం చూసుకుంటే మాత్రం పైన తాళ్ళతోనే మొత్తం కట్టుంది మొత్తం. ఒకసారి నేను లోపలికి వెళ్తున్నాను, అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉండేది చూద్దాం. చూడండి మొత్తం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎలా కట్టారు. కింద అసలు ఎలాంటి ఇది లేకుండా, దీని మీద ఇంత పెద్ద లోయ మీద ఇలా కింద అసలు ఒక్క చిన్న ఇది కూడా లేకుండా ఓన్లీ స్టోన్స్, ఇది పైపులతోనే కట్టారు. ఇదంతా ఓన్లీ హ్యాంగింగ్ అనమాట. ఇదంతా హ్యాంగింగ్ బ్రిడ్జ్. మనం ఊగుతుంది, కింద ఊగుతుంటే మాత్రం ఊగుతుంది మనకి ఇది. చూడండి మొత్తం ఎలా ఉందో. హ్యాంగింగ్ బ్రిడ్జ్ మున్నార్. బ్రిటిష్ గవర్నమెంట్లో కట్టిందంట ఈ బ్రిడ్జ్. చాలా పాతది, పురాతనమైనది. బ్రిడ్జ్ మొత్తం బేస్ అయింది దీని మీద. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కనిపించిన దాని మీద ఈ బ్రిడ్జ్ మొత్తం బేస్ అయింది. అప్పుడు బ్రిటిషర్స్ టైంలో అయితే ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి ఇది మొత్తం ఎలా ఉందో. ఇది మొత్తం దీని మీదే బేస్ అయింది అనమాట బ్రిడ్జ్ మొత్తం. అసలు మనకి ఏమీ లేవు. మళ్ళీ ఇక్కడ కింద వచ్చేపాటికి ఇక్కడ ఉంది అంతే. మధ్యలో మాత్రం ఏమీ లేవు అసలు మొత్తం. అందుకే ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. అంటే మొత్తం ఊగుతూ ఉండిద్దని. మనం నడిచేటప్పుడు కూడా ఊగుతుంది అనమాట బ్రిడ్జ్ ఇది. మనం ఇప్పుడు ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి పొన్ముడి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి వ్యూ చూసుకుంటే మీరు. జీప్ సఫారీలో వెళ్తున్నాం మేము. చూడండి కొండ పక్కన ఎలా ఉందో రూటు. మీరు వస్తే మాత్రం మున్నార్ జీప్ సఫారీ కూడా ట్రై చేయండి. మంచి థ్రిల్ అయితే ఇచ్చేస్తారు.
మనం వెళ్ళలేని అంటే కార్స్ మాత్రం ఇటు వెళ్ళలేమన్నమాట. అలాంటి ప్లేసులకి ఇలాంటి జీప్ సఫారీలోనే రావాలి. వాళ్ళు తీసుకెళ్తున్నారు. చూడండి కొండ చూడండి ఎలా ఉందో. మన పొన్ముడి డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇది చూస్తున్నారు కదా, ఇదే పొన్ముడి డ్యామ్. ఇటు మొత్తం చూస్తే వాటర్ చూడండి ఎలా ఉందో. ఇది పొన్ముడి డ్యామ్ అనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అది అదర్ సైడ్ అటుపక్క సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట. ఇటు సైడ్ మొత్తం వచ్చేపాటికి తిరిగేది, కానీ యానిమల్స్ తిరుగుతూనే ఉంటాయి అటు ఇటు. అక్కడ చూసుకుంటే మాత్రం జనాలు కూడా కనిపిస్తున్నారు చూడండి మధ్యలో. ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట. చూడండి అది మొత్తం కొండలు కనిపిస్తున్నాయి కదా, అంతా ఫారెస్ట్ ఏరియా. చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగిందంట అక్కడ. ఎకో పాయింట్, అది ఎకో పాయింట్ అంట. చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ జరిగింది అక్కడే అంట. మనం ఇప్పుడు డ్యామ్ రూట్ చూడండి. డ్యామ్ రూట్ చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. డ్యామ్ ముందు నుంచి వెళ్తున్నాం. ఒకసారి మీరు చూసుకుంటే మాత్రం మీకు కనిపిస్తుంది కదా డ్యామ్ క్లియర్ వ్యూ. ఇందాక మనం ఆ డ్యామ్ మీద నుంచి వచ్చాం రూట్లో. ఈ డ్యామ్ అయితే పొన్ముడి డ్యామ్ అనమాట. మనకి మున్నార్లో ఉండిద్ది ఈ డ్యామ్. ఇటు సైడ్ చూస్తే వాటర్ స్టోరేజ్, కిందకు వచ్చేపాటి డ్యాము. అది చూడండి మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో, అదంతా మేఘాలు అనమాట. చాలా బాగుంది లొకేషన్ వచ్చేపాటి. ఇది కూడా మనకు ప్రతిదీ కొడైకెనాల్ నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఒక లొకేషన్ బాగాలేదు, ఒక లొకేషన్ ఇది వర్స్ట్గా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి లొకేషన్ వచ్చేపాటి చాలా బాగుంది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ కూడా ఎక్కడే తీశారంట. ఎకో పాయింట్ అంట ఇది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూశారు కదా, ఆ మూవీ షూటింగ్ చేశారంట ఇక్కడ. షారుఖ్ ఖాన్ మూవీ ఉంది అది. మనం ఇప్పుడు డ్యామ్ పక్కనే ఉన్న ఎకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఎకో పాయింట్ దగ్గర ఇక్కడికి వెళ్ళి అరవంగానే సౌండ్ వచ్చిద్దంట, ఫుల్ రీసౌండ్ వచ్చిద్దంట. చూడండి అందరూ అరుస్తున్నారు. చూడండి ఇక్కడ అరుస్తుంటే అటు వస్తుంది సౌండ్, ఇటు సైడ్ అరుస్తుంటే అటు సైడ్ వస్తుంది సౌండ్. మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. కిందకి వెళ్ళి అరుస్తున్నారు చూడండి. ఒక సైడ్ అరుస్తుంటే ఇంకో సైడ్ వస్తుంది. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ అరిస్తే మనకు అటు సౌండ్ వచ్చింది. స్టార్ట్. చూడండి సౌండ్ చూడండి అటు నుంచి వస్తుంది. మేమందరం ఒకేసారి అరిసాం అక్కడ. చూడండి సౌండ్ చూడండి అటు నుంచి వస్తుంది. చూడండి సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఎకో పాయింట్ అనమాట ఇది. ఇక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ కూడా తీశారు. ఆ కొండ దగ్గర నుంచి వస్తుంది సౌండ్ ఇక్కడ అరుస్తుంటే. చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చేపాటికి. యాక్చువల్గా మనం ఇక్కడ మున్నార్లో ఇక్కడ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడు లండన్ నుంచి వీళ్ళు వచ్చారనమాట ఫారినర్స్. మనం వాళ్ళతో మాట్లాడాం. ఇప్పుడు చూడండి. వాట్స్ యువర్ నేమ్? Asha. What's your name? Hope. Yeah, you're Hope. You guys. Yeah, Hope and Asha. Say hi to our subscribers. Hi guys. And say Make sure you like and subscribe. Subscribe our channel. Okay, nice to meet you. Nice to meet you. And nice to meet you. Okay, thank you so much. We're gonna be famous. Okay. మనం వీళ్ళతో మాట్లాడాం అనమాట ఫారినర్స్ తో. మనకు తెలిసింది కదా మనం మాట్లాడితే ఎలా మాట్లాడతామో. యాక్చువల్ గా తన పేరు ఆశా అని హోప్ అనమాట. అంతే, కానీ మనకి ఆశ అంటే హోప్ అంటే ఎలాగా మనకి తెలుగులో ఆశ అంటే హోప్ కదా, ఆ రకంగా ఇద్దరు నేమ్స్ ఒకటే అని చెప్పాను. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఫీల్ అయ్యారు. ఓకే వన్స్ లైక్ ఓకే both are interesting, very interesting, like both names they don't know even up to now. I have said that their both names are same in English and Telugu language. Yeah, okay. ఉండదు మనతో. ఫైనల్ గా మనం అయితే అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చాం. షేక్ హ్యాండ్ ఇచ్చేసాము. లాస్ట్ లో తను ఆశ అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేలా లవర్స్ బ్యాడ్జ్ అని చెప్పేది ఉంటుంది. మనకి తెలీదు లండన్ లో అది ఎలా షేక్ హ్యాండ్ ఎలా కొడతాంటే లవర్స్ బ్యాడ్ అంట సంథింగ్ ఏదో చెప్పింది. ఇంకా వీడియో తీసుకుని అయితే వచ్చేసాం. తెలుసుగా ఫారెన్. A few minutes later. ఇప్పుడైతే మేము మున్నార్లో ఉన్న వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం. వ్యూ పాయింట్ వచ్చేబట్టి చూడండి ఇక్కడ ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. మొత్తం మౌంటైన్స్ అవన్నీ డైరెక్ట్ ఇంకా డౌనే అనమాట కింద. చూడండి ఇది వ్యూ పాయింట్. మనం జీప్ సఫారీలో వచ్చేటప్పుడు మాత్రం ఇది తీసుకెళ్తాడు. మీరు వచ్చినప్పుడు మాత్రం జీప్ సఫారీ మిస్ అవ్వమాకండి. ఎందుకంటే మనకు తెలియని చాలా ప్లేసెస్ కావాలి, అందరూ జీప్ సఫారీలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కార్స్లో అవైలబిలిటీ ఉండదు. అందుకే మా కార్ కూడా అక్కడ పార్క్ చేసి బోటింగ్ దగ్గర మేము జీప్ సఫారీలో అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ ప్లేసెస్ ఇందాక డ్యామ్ అవన్నీ చూసారు కదా, అవన్నీ వాటితో పాటు ఇది కూడా వ్యూ పాయింట్. చూడండి క్లౌడ్స్ అవన్నీ ఎంత బాగుందో.
మనం ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ వ్యూ పాయింట్ చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూడండి, వ్యూ పాయింట్ అదర్ సైడ్ అనమాట. ఇది ఒక సైడ్ ఏమో అది, ఇంకో సైడ్ ఏమో ఇది. చూడండి ఎంత బాగుందో మౌంటైన్స్ ఇవన్నీ. సరే చూడండి, కింద మబ్బులు అవన్నీ కనిపిస్తున్నాయి. కిందకి వచ్చేపాటికి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చూడండి ఎలా ఉంది చూడండి మొత్తం ఇక్కడ వచ్చేపాటికి కింద. ఇదిగోండి ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా ఈ గడ్డి వచ్చేపాటికి లెమన్ టీ గ్రాస్ అనమాట. అంటే ఇది మొత్తం లెమన్ వాసన. మనం లెమన్ టీ తాగుతాం కదా బయట షాపుల్లో, లెమన్ టీ గ్రాస్ అయితే లెమన్ టీ అయితే దీంతో తయారైద్దంట. మొత్తం చెయ్యి మొత్తం లెమన్ టీ వాసన వస్తుంది ఇది పట్టుకోగానే. చూడండి ఇది లెమన్ టీ గ్రాస్. ఇది మనకి టీ అన్ని రకాల టీలు అయితే చూసాం మనం ఇక్కడ మున్నార్లో. బ్లాక్ టీ, ఇంకా కాఫీ, చాక్లెట్స్ చెట్లు చూసాం, రబ్బర్ చెట్లు చూసాం, అన్ని చెట్లు చూసాం. ఇదైతే లెమన్ టీ చెట్లు అనమాట. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేపాటికి బ్లాక్ పెప్పర్ అనమాట. బ్లాక్ పెప్పర్ దీని నుంచే మిరియాలు అంటారు కదా ఇంట్లో. మిరియాలు అయితే ఈ చెట్ల నుంచి తయారవుతాయి. చూడండి మిరియాల చెట్లు ఇవి. అండ్ మీకు చాక్లెట్ చెట్లు, రబ్బర్ చెట్లు, బ్లాక్ టీ, గ్రీన్ టీ, అన్ని రకాల టీ చెట్లు, అంతేగా కాఫీ చెట్లు, ఇంకా వాటితో పాటు మిరియాల చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు వచ్చేపాటికి మనకు మసాలా బిర్యానీ చేసుకునే దాన్ని యూజ్ చేస్తాం కదా, ఆ మసాలా దినుసులు మొత్తం ఈ చెట్లు అంట. ఆ చెట్లలో నుంచి వస్తే ఈ మసాలా దినుసులు తయారయ్యే చెట్లు. చూస్తుంది అయితే శంగాలంలో ఉన్న పవర్ హౌస్ అనమాట. డ్యామ్ దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ ఈ పవర్ హౌస్ దగ్గర నుంచి పవర్ జనరేట్ అయింది అనమాట. ఇక్కడ 24 hours అయితే కరెంట్ ఉండిద్దంట మున్నార్లో. ఎందుకంటే కరెంట్ ప్రాబ్లం అయితే లేదంట, ఎందుకంటే ఆ డ్యామ్ వల్ల వాటర్ ఇళ్ళే కరెంట్ ఇక్కడే ప్రొడ్యూస్ చేసుకుంటారంట. 24 hours కరెంట్, వాటర్ కూడా ఎలాంటి కొరత లేదంట ఇక్కడ వాళ్ళకి. చూడండి ఇదంతా పవర్ హౌస్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. మీరు నా చేతిలో చెట్టు చూస్తున్నారు కదా, ఇది వచ్చేపాటి ఇలాచీ చెట్టు అనమాట. ఇంట్లో యాలక్కాయలు ఉంటాయి కదా, యాలక్కాయలు వాడతారు. యాలక్కాయలు అనేది దీని నుంచి వచ్చింది. చూడండి చెట్టు ఎలా ఉందో. ఈ కాయలు ఎండబట్టాక ఈ కాయల నుంచి అయితే యాలక్కాయలు వస్తాయి. చూడండి మొత్తం ఇవన్నీ యాలక్కాయలే ఇవన్నీ చూస్తారు కదా. ఇది వచ్చేపాటికి ఇలాచీ చెట్టు అనమాట. మనది దానిలో యాలక్కాయలు ఉంటాయి కదా, యాలక్కాయలు వాడతాం. ఆ చెట్టు ఇది చూసుకోండి. నేను ఇప్పుడు ఈ కాయని అయితే చూస్తాను, ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. ఇది ఎండబెట్టాక మాత్రం మనం వంటలో వాడుకునే ఇలాచీ లాగైతే అయింది. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉందని. యాలక్కాయలు ఉన్నాయి కానీ ఇది పచ్చి యాలక్కాయలు అనమాట. ఈ ఎండిపాయ అయితే మాత్రం మన కూరలో వేసుకుని ఇదైతే అయింది. ఎందరితో మన సఫారీ అయితే ఎండ్ అయింది. మనం మధ్యాహ్నం 2కి 3కి ఆ టైంలో ఎక్కాం. మనం ఇప్పుడు దాకా మొత్తం సఫారీ అయితే ఎండ్ అయింది. చూడండి మీరు, చీకటి కూడా పడిపోయింది. మనం ఇప్పుడైతే మనం మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కార్ దగ్గరికి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మొత్తం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా కొడైకెనాలను వాల్పరా ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్ ఉండి వెళ్ళి చూసేయండి. అందరికంటే ముందుగా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీరు నార్మల్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా ముందుగానే మన వీడియోస్ చూడడానికి అయితే కుదిరిద్ది.